వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా ల్యాగ్ అనిపిస్తే ఫస్ట్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే వీడియో మొత్తం చూడకుండా కామెంట్ పెట్టకూరి. సో వీడియో మొత్తం చూడరి, అర్థమైతే కామెంట్ పెట్టరి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వరకు చూసి మీకు ఏమనిపించింది చెప్పండి. ఇవైతే కాకరకాయలు 100 రూపాయలు, ఎందుకంటే మొన్నటి కాకరకాయలు పండినాయి పక్కకు పెట్టారు 100 రూపాయలు. కానీ ఇదే జస్ట్ టమాటా, లోకల్ టమాటా 350 రూపాయలు లాస్ట్ బాక్స్ ఇచ్చారు. సో కిలోలు ఎందుకు పెట్టారంటే వాళ్ళు కొనుక్కున్నారు, అందుకే అట్లా పైన పెట్టారు. సో అందుకని అట్లా పెడతానమాట సెపరేట్ చేసేసి. బీరకాయలు కవర్ వచ్చేసి 20 కిలోలు ఉంటుంది. మార్నింగ్ అయితే 600 చెప్పారు, లాస్ట్కి అయితే 450కి ఇచ్చారు. సో మధ్యలో తిరుగుతా అన్నమాట. 450 నుంచి 600 మధ్యలో పోయినాయి. సో టైంని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ బీరకాయలు ఈ కింద సరిపోక పైన కొట్టిన అనమాట. కాయలు మాత్రం మంచిగా ఉన్నాయి, ఏక్ నెంబర్ ఉన్న క్వాలిటీ కూడా. ఈ లోకల్ కాకపోతే పందిరి పండించిన బాపతి ఇవి. ఇవి వచ్చేసి బెండకాయ, లోకల్ బెండకాయ బస్తాలు రాలేదు, కవర్లు వచ్చినాయి. ప్రైస్ అయితే మార్నింగ్ అయితే 550 చెప్పారు, లాస్ట్కి అయితే 450కి ఇచ్చారు. 100 రూపాయలు డ్రాప్ అయింది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు. క్వాలిటీ మాత్రం బాగుంది. వెయిట్ వచ్చేసి 15 కిలోలు ఉంటుంది. 20 కిలోలు అయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఒక 70 కవర్లు వచ్చినాయి. ఈ పైన వేసి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఇవి మబ్బుల్ని. ఇవి వచ్చి సొరకాయలు కవర్ అయితే మార్నింగ్ 250 చెప్పారు, కానీ 8 గంటలకు 100 రూపాయలు పెట్టేసారు. బాగా తినాయి ఈరోజు అయితే మార్కెట్లో. సో మొత్తం సొరకాయలే, క్వాలిటీ బాగుంది. సో మనం ఎప్పుడు తీసుకున్నా సరే ఇట్లా మంచిగా ఉండాలి, ఇట్లా గిస్తే దూర దిగాలి, మంచిగా మెత్తగా ఉండాలి కాయ కూడా. ఇవి ఒక 80 వచ్చినాయి మొత్తం. ఇవన్నీ సొరకాయలే. ముంగటని దోసకాయలు అన్నమాట. ఇవి వచ్చి స్వీట్ కార్న్ వచ్చేసి 15 రూపాయలు స్టార్ట్ ప్రైస్ వచ్చేసి. మంచిగా ఉంటే మాత్రం 25 రూపాయలు దాకా ఉంది. సో ఇదైతే 18 రూపాయలకి ఇచ్చారు, కొంచెం చిన్నగా ఉంది సైజ్ అన్నమాట. సో మా పెద్ద ఉన్న కూడా చూపిస్తా, అవి అయితే 22 రూపాయలు ఇచ్చారు. సో క్వాలిటీ ఇట్లుంది, బాగా లేతగా ఉన్నాయి కాయలు ఇవి. మనం పాలకంకులు అంటాం కదా అవన్నమాట. సో ఆ రేంజ్లో ఉన్నాయి. కొంచెం మురేది ఉన్న టైం కాలేవి. సో ముందే తెంపేసిన రైతు అయితే. ఇవి ఒక 80 బస్తాలు వచ్చినాయి. అవి అక్కడ కనిపించడి, దూరంగా కనిపించడి. అవి వచ్చేసి నెంబర్ 1 ఐటమ్. అవి పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్న సైజు కూడా. సో అదైతే 22 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఇచ్చారు. 20 రూపాయల దాకా పోయింది. బాగుంది క్వాలిటీ మాత్రం. సిద్దిపేట నుంచి వచ్చినాయి అవి. అది మొత్తం స్వీట్ కార్న్ ఇది వచ్చేసి నల్ల వంకాయ. కవర్ వచ్చేసి 20 కిలోలు ఉంటుంది. 20 కిలోల నల్ల వంకాయ కవర్కి అయితే మార్నింగ్ 550 చెప్పారు, లాస్ట్కి అయితే 500కి ఇచ్చారు. లాస్ట్కి ఇచ్చారు, అది ఎక్కువ శాతం 550కే పోయినాయి. ఇంకోటి ఏంటంటే నెంబర్ 1 కాదు, ఇది కొంచెం మీడియం సైజ్ అన్నమాట. మరి నెంబర్ 1 ఉంటే ఇంకా మంచిగా పచ్చగా ఉంటుంది తొడిమేలు అయితే. సో కొనేటప్పుడు కొంచెం చూసి కొనండి. నేను ఫస్ట్ మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ వీడియో తీసినప్పుడు కొంచెం ఫ్రెష్ ఉంటాయి కదా. సో మీరు వచ్చిన టైంకి అదే ఉంటుందని డౌట్ ఉండదు. ఇది వచ్చి దొండకాయ, కవర్ వచ్చేసి 20 కిలోలు ఉంటుంది. ప్రైస్ అయితే 500 రూపాయలు చెప్పారు. కాయ కూడా మంచిగా ఉంది, పనులు ఏం లేవు, బాగుంది ఐటమ్ అయితే. 20 కిలోలు ఉంటుంది కవర్. ఇది మనకు 10 కిలోలు ఉంటే డౌట్ దొరకదు అనమాట. 20 కిలోలు కొనుక్కోవాలి. బస్తాలు కొనే దగ్గర వాళ్ళు ఇస్తారనమాట, చిల్లర అమ్ముకునే వాళ్ళు. ఇవైతే ఇట్లుంది. బస్తాలలో వేసుకుంటే ఏంటంటే కొంచెం పండ్లు వస్తాయి. ఇవైతే పక్క పచ్చ ఉంటాయి అన్నమాట, పండ్లు ఏమి ఉన్నాయి ఇందులో. 20 కిలోలు ఉంటాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి, మళ్ళీ సన్నాలు ఉంటాయి, లావు ఉంటాయి. ఈ లావు అనేది కొంచెం లోకల్ టైప్. ఇది కూడా సేమ్ ప్రైస్, కాకపోతే ప్రైస్ సేమ్ కానీ లావు సన్న ఉంటాయి. ఇవి కూడా బాగుంటాయి. ఇంకా సన్న అంటే డౌట్ ఉంటుంది, దీంట్లో డౌట్ వస్తుండేది. ఇవి వచ్చేసి పెనడంకాయ వచ్చేసి అయితే 600 రూపాయలు లాస్ట్ చెప్పారు. పొద్దుగాల అయితే 800 చెప్పారు, లాస్ట్కి అయితే 600 రూపాయలకి పోయినాయి. క్వాలిటీ కూడా మంచి అంతంత మాత్రం ఉన్నాయి, మరీ మంచిగా ఏం లేవు. ఎందుకంటే కలర్ అనేది కలర్ లేదనమాట, కొంచెం తెల్లగా ఉంది కదా. సో ఎప్పుడైనా సరే మరీ ఇట్లా పింక్ అనిపించాలి, ఇదంటే కొంచెం తెల్లగా ఉన్నాయి. సో అందుకని ప్రైస్ తక్కువ అనమాట. ఇవి వచ్చేసి కాకరకాయ కవర్ వచ్చేసి 15 కిలోలు ఉంది. మార్నింగ్ అయితే 600 చెప్పారు, లాస్ట్కి అయితే 450కి ఇచ్చేసారు. సో అది డిపెండ్ ఆన్ పర్చేస్ అనమాట. క్వాలిటీ మాత్రం బాగున్నాయి. ఎప్పుడు వేసినా సరే రైతు ఇట్లా మీడియం సైజ్ తెంపుకోవాలి. చూసినా ఎంత మంచిగా ఉన్నాయో. సో ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రెష్ ఐటమ్ దొరకాలంటే ఒంటి మౌంట్ దొరుకుతాయి, ఆడ డైరెక్ట్ రైతులా అమ్ముతారు. ఏంటంటే కొంచెం ఏజెంట్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇది పెనడం ఇంకా ఇంత చూపించినాక అదొకటి, ఇది ఒక లాటు, ఇది వేరే లాట్, అది వేరే లాట్. ఇది బాగుంది కానీ కాయ కానీ సేమ్ తెల్లగా ఉన్నాయి అనమాట. కలర్ ఉంటే ఇంకా ప్రైస్ మంచిగా పెడతారు, అది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు అన్ని మందులే అనుకో. ఇవి వచ్చేసి తెల్లంకాయ కవర్ వచ్చేసి 600 రూపాయలు లాస్ట్ ప్రైస్. మార్నింగ్ కూడా 650 ఎప్పుడైనా ఎవరు తీసుకోవాలి, 600కి పోయినాయి మొత్తం. బాగుంది. పుచ్చులు కూడా ఏం లేవు, మంచిగా ఉన్నాయి. మొన్న దాకా వానలు పడ్డప్పుడు కొంత పుచ్చులు ఉండే. ఇప్పుడైతే అంత ప్రాబ్లం ఏం లేదు, బాగుంది. చూసినంత మంచిగా ఉన్నాయి, బాగుంది. కాయ కూడా 600 రూపాయలు 20 కిలోల కవర్ ఇది. సో మనకి ఇవి అయితే అనంతపురం నుంచి వచ్చినాయి. వ్యాన్లో వస్తాయి డిఎస్ఎంలో బాపతి. సో అందులో వచ్చినాయి అనమాట. అందుకే కొంచెం నల్లగా అయిపోతే తొడిమేలు, ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా బాగా నల్లగా అవుతాయి. సో దాదాపు మధ్యాహ్నం తీసుకుంటే బెటర్ ఆప్షన్ అది. లేట్ వస్తే తక్కువ కావాలంటే మధ్యాహ్నం రండి.
లేదు ఫ్రెష్ కావాలంటే మార్నింగ్ వస్తే బెటర్ ఆప్షన్. ఇవి వచ్చేసి మొత్తం కీరాలు ఇవి లావు కీరాలు లోకల్ ఇవి. ఇంకా సన్నాలు కూడా ఉంటాయి ఇందులో, అవి కూడా చూపిస్తా. ఇవి వచ్చేసి ఏంటంటే రూ. 250 కవర్. ఇది మొత్తం 70 కవర్లు వచ్చినాయి ఇందులో, ఓన్లీ లావు. ఇవి ఇటు సైడ్ ఉన్నాయి ఏంటంటే సన్నయ్య అన్నమాట. ఇది వచ్చేసి రూ. 400 కవర్ చెప్పారు, 20 కిలోలు సేమ్ ప్రైస్. సో చూసినారు కదా. ఇవి వచ్చేసి టమాటా బాక్స్ వచ్చేసి రూ. 400 మార్నింగ్ ప్రైస్ చెప్పారు, లాస్ట్ 350కి ఇచ్చారు. ఇది నెంబర్ 1 ఐటమ్ కాదు, కొంచెం చిన్న ఉంది, మొత్తం పండ్లు ఉన్నాయి, ఏ క్వాలిటీ కాదు. క్వాలిటీ ఉంటే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో క్వాలిటీ లేదు కాబట్టి 300 పోయింది. చూసింది కదా, చేతులకు 4 వస్తున్నాయి. ఇవి వచ్చేసి బీరకాయలు, దోసకాయలు, అటు వచ్చేసి దొండకాయలని. మనోడికి ఆప్షన్ ఇవ్వాలి, మన వీడియో అయితే తీయని అడిగిపోతే, ఎందుకంటే లాస్ట్ చెప్తా, అందుకే దూరం కింద తీసి పెట్టిన. ఇక తాత అయితే పొద్దుగా గోకరకాయ తీసుకొని వచ్చింది. మాకు బస్తాలు అప్పుడే వచ్చినాయి, ఇంకా మేము అప్పుడే బస్తాలు ఓపెన్ చేస్తాను. మనోడు వచ్చి కొంచెం తీసుకున్నాడు, 8 బస్తాలు తీసుకున్నాడు ఒక్కడే. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. రూ. 25 పోయింది ఓపెన్ ధర అంటాం కదా. సూపర్ అంటే సూపర్ ఉన్నది గోకరకాయ, బాగుంది. క్వాలిటీ కూడా రూ. 25 ఇది. ఇక కవర్లలో వచ్చేది ఉంటుంది, కానీ ఏంటంటే కొంచెం అది వెళ్తున్నప్పుడు తీసుకుంటే బెటర్ ఆప్షన్. ఇట్లా నైట్ టైంలో వచ్చి ఏదైనా సరే మంచిగా కనబడుతుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లా తాత వేసుకుంటే తెల్ల కలర్ లైట్ వేసుకోవాలి, వైట్ లైట్ ఉంటే మంచిగా కనిపిస్తుంది యాక్యురేట్గా. సో గోకరకాయ అయితే మాత్రం రూ. 25 పోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు అప్డేటింగ్ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ నేమ్ చేంజ్ అయిపోతున్నా, అది ఏంటనేది నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఫీల్ చేసి పెడుతుంది. సో గోకరకాయ ముచ్చట ఇది అయితే. లాస్ట్కి అయితే 2 బస్తాలు వేసుకున్నాడు, ఇంకో 4 బస్తాలు వేరేటోళ్ళకి వేసిండు. సో ఇవైతే ఇట్లుందన్నమాట. ఇది నైట్ అయితే ఇట్లుంది, మార్నింగ్ అయితే ఇట్లుంటుంది. కొంచెం ఎంతురు అయినాక పర్లేదు బాగున్నాయి. కానీ హైలైట్ ఏంటంటే 27 బస్తాలలో 3 బస్తాలు మిగిలినాయి, ఉద్యానం అయిపోయినాయి మొత్తం. అది మొత్తం గోకరకాయ వచ్చింది, 32 బస్తాలే వస్తే ఈ 3 మిగిలిపోయినాయి. సో అట్లుంటాయి అన్నమాట. కాయ మాత్రం నెంబర్ 1 వచ్చింది ఈరోజు, అందుకే పొద్దుగాల అయిపోయినాయి. ఈ బెండకాయ మార్నింగ్ ప్రైస్ అయితే రూ. 20 చెప్పిండు, లాస్ట్కి అయితే రూపాయలకే పోయింది. పొద్దుగాల నుంచి ఎవరు తీసుకోవాలి, దేకలే అనమాట. సో బెండకాయలు ఫుల్ వచ్చినాయి. బెండకాయలు ఈరోజు అయితే రూ. 20 లాస్ట్ ప్రైస్. అది పెట్టచ్చు, రూ. 18 కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు బేరే ఆడుకోవాలి, ఎంత అంత తీయద్దు. ఇవి లోకల్ సొరకాయలు, కవర్ వచ్చేసి రూ. 250 లాస్ట్ ప్రైస్. మార్నింగ్ అయితే 500 చెప్పారు, కానీ ఎవరు తీసుకోవాలి, ఎందుకంటే సొరకాయలు బాగా తినాయి, అందుకని చెప్పేసి దీని ప్రైస్ కూడా తగ్గింది అనమాట. క్వాలిటీ మాత్రం బాగుంది, మంచిగా ఉంది, కాయ కూడా లేతగా ఉన్నాయి, ముదిరేం లేవు, అంతా మంచిగా ఉన్నాయి. ఇవి వచ్చేసి పొట్లకాయ కట్ట వచ్చేసి రూ. 350 చెప్పారు. ఒక కట్టలో 15 పీసులు ఉన్నాయని నాకు డౌటే, నేల నేను కూడా లెక్క పెట్టలేదు అనమాట. సో ఇవి మంచిగా ఉన్నాయి. ఇది ఏంటంటే వంకర్లు అన్ని ఇట్లా సపరేట్ చేసి పెడతారు, ఇవి మంచిగా అన్ని ఇట్లా పొడి చేసి పెడతారు అన్నమాట. ఏదో మార్నింగ్ వ్యూ. దగ్గర ఒక 8 బండ్లు వచ్చినాయి, టమాటా బండ్లు, ఫుల్ టమాటా బండ్లు వచ్చినాయి, అయిపోతున్నాయి కూడా. ఇది వచ్చేసి లోకల్ టమాటా, తోడుమేలు ఉన్నాయి కదా, లోకల్ టమాటా ఇది బాగుంటుంది. ప్రైస్ అయితే రూ. 400 చెప్పారు. సో చూడాలి, తగ్గ ఛాన్స్ ఉంటుంది. 25 కిలోలు ఉంటుంది ఒక బాక్స్లో, టమాటా అని 25 కిలోల బాక్స్ ఉంటుంది. సో ప్రైస్ అయితే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, రూ. 400. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు చెప్తా, మీరు కొనేది ఉంటే మార్నింగ్ రండి, ఫ్రెష్ ఐటమ్ కావాలంటే. లేదు నాకు తక్కువలో కావాలంటే మాత్రం 11 తర్వాత రండి, మీకు మంచిగా దొరుకుతాయి. ఇది వచ్చేసి గోకరకాయ, చూసిన ఎంత మంచిగా ఉందో. కొద్దిగా లేపిన ప్రైస్కి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడైతే రూ. 22 పోతుంది, మార్నింగ్ రూ. 25 పైనే పోయినాయి మొత్తం. చూసినా ఎంత మంచిగా ఉందో, క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది. సో మీరు కొంచెం చెప్తున్నా కదా, కొనేటోళ్ళు ఉంటే మాత్రం కొంచెం మెల్లరండి. మా అమ్మ అయితే రూ. 20 అంటుంది, కానీ మనోడైతే రూ. 22 ఇస్తే లాస్ట్ అంటుండు. ఈరోజు ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది, మొత్తం గేట్ కాంచెలు మొత్తం లాస్ట్ లైన్ దాకా మొత్తం ట్రాఫిక్గా ఉంది. సో మన బండి ఇలాగా అన్న పెట్టి బండి నడుచుకుంటూ వస్తున్నా. చూస్తున్నది ఎక్కడెక్కడ మొత్తం ఆగిపోయిన ఇంజన్లు అవి చూస్తున్నారు. ఇక చేసేదేం లెక్క ఏంటంటే అక్కడ టర్నింగ్ దగ్గర చిన్నగా అయిపోయింది రోడ్డు. సో అందుకని చెప్పేసి మార్కెట్ షిఫ్ట్ అవుతుంది. సో దాని గురించి ఒక వీడియో వేసి పెడతా. సో కొన్ని రోజులు, ఇంకొక సంవత్సరం అయినాక మార్కెట్ ఇక్కడ ఉండదు, షిఫ్ట్ అయిపోతుంది నుంచి వెళ్ళి ఎక్కడికనేది నేను చెప్తా. కొంచెం చూస్తే అర్థమైపోతుంది అన్నమాట, నీకు ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో చెప్తే దాని కూడా డీటెయిల్ మొత్తం కనుక్కొని చెప్తాను అనమాట. ఇవి వచ్చేసి గోకరకాయ. సో మనం ఎప్పుడు తీసుకున్నా సరే ఇట్లా లావునే తీసుకోవద్దు. మీకు రైతులు కూడా ఏం చెప్పాయి అంటే ఇట్లా లావునే వేసిందంటే మీకు ధర పడది. సో కొనుటలు కూడా కొంచెం చూసి కొనండి. సో బెస్ట్ ఆప్షన్ అది. ఏంటంటే కింద మొత్తం ఇట్లా పెట్టి పైన సన్నగా పెడతారు. సో అందుకని చెప్తున్నా, ఎందుకంటే మొత్తం సగం బత్త వేసినప్పుడు బస్తా కట్ చేస్తే మొత్తం లోపల ఇట్లా వెళ్ళినాయి అన్నమాట. సో రైతులు కొంచెం మీరు ఇట్లా వేస్తే ఏమవుతుందంటే మీకు ధర పడదు, ఎందుకంటే 10 బస్తాలు ఉంటాడు, ఒక బస్తా ఇట్లా వెళ్ళిందంటే మిగతా 10 బస్తాలు అన్న వేసిపోతారు అనమాట.
సో మీరు కొంచెం చూసి ఏంటంటే వేయండి, కానీ సపరేట్ వేసుకున్నారు అనుకో దాని ప్రైస్ దానికి ఉంటుంది, దీని ప్రైస్ దీనికి ఉంటుంది. సో ఎప్పుడు వేసేసరికి ఇట్లా ఉంటే నెంబర్ అని ఉంటుంది. ఇంతకుముందు చూపించిన లావు ఉన్న అట్లా వేస్తే ఏంటంటే ఈ సన్న ఇడిచిపెట్టి ఆ దొడ్డి బట్టి మొత్తం ఇవేనా నాకు తక్కువకి అంటాడు. దానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? పక్కకు పెడితే చూసిరా తల్లికి పిల్లకి తేడా అంటుండండి. సో కొంచెం మీరు కొంచెం కరెక్ట్ గ్రేడింగ్ చేస్తే మీకు పైసలు కూడా కరెక్ట్ పడతాయి అన్నమాట. ఇవి వచ్చేసి అరటి గెల వచ్చేసి 300 రూపాయలు చెప్పారు. తగ్గే ఛాన్స్ కూడా ఉంది, కానీ మళ్ళీ కనుక్కోలేదు. ఇవి వచ్చేసి ఆలుగడ్డ 14 రూపాయలు. స్వీట్ కార్న్ అయితే డైరెక్ట్ సంచి గుత్త, ఇది కొంచెం డ్యామేజ్ ఉంది, 250 రూపాయలు. దగ్గర ఒక 60-70 కిలోల దాకా ఉండే బస్తా, అది 250 రూపాయలకి ఇచ్చిండు. ఇప్పుడు ఉన్నది ఆడికి ఈ పక్క రెడ్ షర్ట్. ఇవి వచ్చేసి మిర్చి 40 రూపాయలు చెప్పిండు, లాస్ట్కి అయితే 30 రూపాయలకి ఇచ్చిండు. బస్తాలు కొనుకొచ్చి కవర్లు రింపుతున్నాను అనమాట. మనోడు బస్తాకి ఏం చేస్తాడంటే బస్తా 30 రూపాయలకు కొనుక్కొస్తాడు, 40 రూపాయలకు అమ్ముతాడు. లేకపోతే 30 రూపాయలు కొనుక్కొచ్చి 30 రూపాయలకు అమ్ముతాడు, 5 రూపాయలు లాభం మీద అమ్ముతాడు అనమాట. అందుకని చూసి కొనుక్కోవాలి. బస్తాలు కొంటే బెటర్, ఎందుకంటే ఇప్పుడు మీరు అంగడి వేటలు కానీ వేటలు ఇద్దరు కలుసుకున్నారు అనుకో మీకు బెనిఫిట్. ఇవి వచ్చి సొరకాయలు, ఇవి వచ్చి కవర్ ఏంటంటే 120 రూపాయలు చెప్పారు. ఇది లాస్ట్ ప్రైజ్. ఒక 15 కవర్లు తీసుకుని ఒక అతను, సో 120 రూపాయలకి ఇచ్చారు. ఇది కందగడ్డ వచ్చేసి 18 రూపాయలు కేజీ ఉంది. ఇది ఏంటంటే కొంచెం మీడియం సైజ్ ఉంది, బాగా ఏం లేదు అంత మంచిగా, మొత్తం ముడతలు ఉంది. ఇంకోటి ఏంటంటే సన్నగా ఉంది. క్యారెట్ వచ్చేసి 400 రూపాయలు కవరు, 20 కిలోలు అంటే 20 రూపాయలు కేజీ పడ్డది అన్నట్టు. అలసిందకాయ కవర్ వచ్చేసి 15 కిలోలు ఉంది, బాగుంది. ప్రైస్ అయితే 450 రూపాయలు చెప్పారు. ఎక్కువైపోయింది రేటు, దానికి ఎవరు పెట్టారు కానీ. ఇది కూడా లోకల్ క్యారెట్ అయితే బాగుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మంచి వస్తాయి, దాన్ని కూడా వీడియో తీసి పెడతారు సపరేట్గా. మొన్న రీసెంట్గా రైతు దగ్గర కూడా వెళ్ళిపోయినాం మాట్లాడడానికి. ఇవి వచ్చేసి టమాటా ఇంత చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి ఏంటంటే 350 రూపాయలు. ఇది మొత్తం పండు అంటే మొత్తం పండ్లే ఉన్నాయి, ఒక 2 రోజుల కంటే ఎక్కువ ఆగది. ఇవి వచ్చేసి దోసకాయలు, కేజీ వచ్చేసి 15 రూపాయలు పెట్టారు, బాగుంది, మంచి సైజు ఉన్నాయి, కాయలు కూడా గట్టిగా ఉన్నాయి. ఈ పైన వేసిన మొత్తం అయిపోయినాయి అన్నమాట, కింది ఉన్నాయి. సో టైం అయితే ఒక 12 అవుతుంది, 12 గంటలకు కూడా మార్కెట్ ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషను. సో దాదాపు అన్నీ అయిపోతాయి, ఇక కొన్ని మిగిలిన ముంగట పెట్టి ఇక ఈ టైంలో వస్తే మీకు తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే అలసిపోయి ఉంటారు కదా, ఇంకా పోనీతి అని ఇచ్చి పెడతారు. ఇవి వచ్చేసి క్యాప్సికమ్ కవర్ వచ్చేసి 250 రూపాయలు, 10 కిలోల కవర్ అంటే 25 రూపాయలు కేజీ పడుతుంది. ఇక లేదు నాకు ఇంకా తక్కువ కావాలంటే 12 తర్వాత పోతే ఇంకా తక్కువ దొరుకుతాయి. ఎక్కడంటే సీలైన్లో లాస్ట్ వద్ద దొరుకుతాయి. ఇది కాకరకాయ కవర్ వచ్చేసి 550 రూపాయలు, 15 కిలోల కవర్, అది చిన్నగా ఉంది. 20 కిలోల కవర్లు కూడా ఉంటాయి, దాని ప్రైస్ నేను కనుక్కోలేదు. సో ఇదైతే 500 రూపాయలు పడవచ్చు, బాగుంది. ఇది వచ్చేసి చిక్కుడుకాయ, కేజీ అయితే 75 రూపాయలు చెప్పారు, బాగుంది, 75 రూపాయలు కేజీ, వావ్. ఇంకోటి బీన్స్ కూడా ఉంటుంది, అది 80 రూపాయలు కేజీ, అది నేను క్లిప్ చూపిస్తా. ఇవి వచ్చేసి మొత్తం చిక్కుడుకాయ. సో మార్నింగ్ పొద్దుకి ఇట్లా అంగడి ఉంటుంది. మీరు కామెంట్లు పెడితే నాకు టైం ఉండదు రిప్లై అయ్యానికి, సో అందుకని రిప్లై అయ్యానికి కుదురుతుంది. ఇవి వచ్చేసి మిర్చి ప్యాకెట్లు అవి. ఇవి వచ్చేసి మా పచ్చడి మామిడికాయలు, ఇవి వస్తున్నాయి. ఇది వచ్చేసి 20 కిలోలు ఉంటుంది, దగ్గర ఒక 80 నుంచి 100 కాయలు మొదలు ఉంటాయలో. కవర్ అయితే 600 రూపాయల నుంచి 800 మధ్యలో ఉన్నది, ప్రైజ్ని బట్టి డిఫరెంట్ బట్టి ఉంటుంది. ఇంత చూపించిన చిక్కుడుకాయ కవర్ ఇది 750 రూపాయలు. ఇది వచ్చేసి ఇంగ్లీష్ కీరా 800 రూపాయలు కవర్, ఇది 20 కిలోలు ఉంటుంది. అది నాకు కూడా అర్థం కాదు ఎందుకని అంతమంది తింటారు, కానీ పర్పస్ నాకు కూడా తెలియదు, కానీ ప్రైస్ మాత్రం పీక్స్ ఉంటుంది. సో శాంపుల్ అయితే ఇదన్నమాట, ఇట్లా ఉంది. కొంచెం పౌడర్ ఉన్నాయి, కడుక్కునేటప్పుడు కొంచెం కడుక్కోవాలి. ఇది బుడగాకరకాయ, మీరు ఎప్పుడు తీసుకున్నా సరే మొత్తం ఇట్లా పచ్చగా ఉండాలి. కాయ తెల్లగా ఉన్నాయంటే ఇంకా అమ్మేసరికి మొత్తం పనులు అయిపోతాయి, నువ్వు లాస్ అవుతావు, అది కూడా గుర్తుపెట్టుకోండి. కేజీ అయితే 120 రూపాయలు. ఇవి వచ్చేసి సార్కల్ వంకాయ కవర్ అయితే 450 రూపాయలు ఉంది, 20 కిలోల కవర్, ఇది బాగుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. సో ఇవైతే ఇట్లా మార్నింగ్ తీసిన వీడియో, మార్నింగ్ వస్తే ఇట్లా మంచిగా పచ్చగా ఉంటాయి. లేదు నువ్వు మధ్యాహ్నం వచ్చినా అనుకో, నాకు ఎట్లున్నా పర్లేదు అంటే మధ్యాహ్నం పనిచేస్తాయి హోటల్ వరకు. ఇది వచ్చేసి దోసకాయ కవర్లు పోసి అమ్ముతారు, బస్తాలు ఒక డైరెక్ట్ 200 రూపాయలు, అది అంటే 10 రూపాయలు కేజీ అన్నట్టు, ఇంకా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది వంకాయ, ఇది మొత్తం పర్పుల్ కలర్ ఉంది, దీని పేరు నాకు కూడా ఐడియా లేదు. కవర్ అయితే 400 రూపాయలు ఇచ్చారు, బాగుంది క్వాలిటీ, కొంచెం పుచ్చులు ఉన్నాయి చూసుకోవాలి. మునగకాయ మాత్రం 65 రూపాయలు కేజీ, బాగుంది. ఇది మహారాష్ట్రది. సో వీడియో అయితే ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం రేపు 4 గంటలకు ఈ నుంచి బయలుదేరుతాం, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. సో ఎందుకు వెళ్తున్నాం, ఏం పర్పస్ అనే దానికి సపరేట్ వీడియో చేస్తా, ఎందుకు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వీడియోలు పెడుతూ ఉంటా, ఆనందించండి.